శరణ్య విడాకుల పేపర్స్ని చించేసి, ఏమండి నేను మీ భార్యని, చచ్చే వరకు మీతోనే ఉంటాను, కానీ విడాకులు మాత్రం ఇవ్వను అని చెప్పి గదిలోకి వెళ్ళి సూట్ కేసు తీసుకొని కిందకు వచ్చి పదండి వెళ్దామని చెప్పి దర్శన్తో అంటూ ఉంటుంది. దర్శన్ శరణ్య ఇద్దరు కూడా ఇక ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక సరిగ్గా అదే టైంకి పోలీసులు ఆనంద ఇంటికి వస్తారు. పోలీసులు రావడంతో దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే, నేను నా భార్య ఇద్దరం వేరు కప్రం పెట్టడానికి వెళ్తున్నాము అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అయితే మీ భార్యకు ఏం జరిగినా కూడా మీరే బాధ్యత వహిస్తారా అని చెప్పి ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే దర్శన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అసలు నువ్వు రెస్పాన్సిబుల్ హస్బెండ్వే కాదు, నీ భార్య నీతో వస్తుందంటే అది కేవలం నిన్ను నమ్మే, కాబట్టి నీ భార్య నీతో పాటు వస్తుంది కాబట్టి శరణ్య గారికి ఏం జరిగినా కూడా బాధ్యత వహిస్తానని చెప్పి హామీ పత్రం రాసిచ్చి సంతకం చేసి అప్పుడు మీ భార్యతో కలిసి ఇంట్లో నుండి బయటకు వెళ్ళండి అని చెప్పి ఇన్స్పెక్టర్ దర్శన్కి కండిషన్ పెడతారు. ఇక దాంతో శరణ్య ఆనంద వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అప్పుడు ఆనంద ఇదంతా నా ప్లానే అని చెప్పి శరణ్యకు సైగ చేయడంతో ఆనంద ప్లాన్ తెలుసుకొని శరణ్య ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మొత్తానికి దర్శన్ శరణ్య ఇద్దరు ఇల్లు వదిలి వెళ్ళిపోయే టైంకి ఆనంద అయితే ఊహించని షాక్ ఇస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.